హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ముగ్గు వేస్తున్నానండి. ధనుర్మాసం ముగ్గు అనమాట. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. రాని వాళ్ళ కోసం అయితే నేర్చుకుంటారని చెప్పేసి అయితే ఈ చిన్న వీడియో తీస్తున్నాను. ఒకవేళ నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఎలా ఉందన్నది కూడా ఒక చిన్న కామెంట్ చేసి చెప్పేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కారంటే ఆల్ అని వస్తుంది. ఆల్ అని నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందండి. ఓకేనా? సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఓకేనా? ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నా అందరికీ. ధనుర్మాసంలో ఇలా ఒక నెలంతా కూడా ఇలా వేసుకుంటారండి ముగ్గులు. కొన్ని అందమైన ముగ్గులు అయితే మీకు చూపించాలని అనుకుంటున్నాను. సో నాకు వచ్చినవి మీకు ఉపయోగపడతాయి కదా, అందుకని చెప్పేసి అయితే తీస్తున్నానండి వీడియో. ఎలా ఉందన్నది కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకేనా? హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ధనుర్మాసంలో ఇలాగా కొన్ని ముగ్గులు అయితే కంపల్సరీ అయితే వేసుకుంటారు కదండి, అందమైన ముగ్గులు. వాటిలో కొన్ని అయితే ఇవి నాకు వచ్చినాయి, మీకైతే చూపిస్తున్నాను. ఓకేనా? ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. ఎక్కడ కూడా స్కిప్ చేస్తే నేను చేసేది మీకు అంత క్లారిటీగా అర్థం కాదనమాట. ఫుల్ వీడియో చూసి ఖచ్చితంగా అయితే నేర్చుకుంటారని అనుకుంటున్నాను. హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అడిగారు, అక్క నువ్వు ముగ్గులు వేస్తావు కదా, మాకు ఒక వీడియో తీసి పెట్టక్క అని చెప్పారు. అయితే ఇప్పుడైతే అవకాశం దొరికిందనమాట. చాలామంది ఇప్పుడు ఎక్కువ వేసుకుంటారు కదండి. చిన్న గుమ్మం దగ్గర అయినా సరే అపార్ట్మెంట్స్లో పెద్ద పెద్ద వేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇలాగా చిన్న గుమ్మానికైనా ఈజీగా వేసుకోవచ్చు. అందంగాని చూపిద్దామని అయితే తీసాను ఈ వీడియో. మాది అపార్ట్మెంటేనండి. చిన్న గుమ్మం అయినా సరే మంచి అందమైన ముగ్గు అయితే వేస్తున్నాను. చాలా అంటే చాలా నిండుగా ఉంటుంది. ఇది నేను పిండి ముగ్గు వేస్తున్నా, తడి పిండి అండి ఇది. నేను అది ఎలా తయారు చేసుకోవాలని కూడా వీడియో తీసి పెట్టాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. చాలా ఈజీగా ఎక్కువ రోజులు నిల్వ ఎలా చేసుకోవాలని కూడా తీసాను. నచ్చితే ఒకసారి అయితే చూడండి. తడిపిండి ముగ్గు చాలాసేపు అందంగా అయితే ఉంటుంది, చెరిగిపోదన్నమాట. మనం ముగ్గు వేసుకుంటే పొడి ముగ్గు పిండితో వేసుకుంటే ఎక్కువసేపు ఉండదు. గాలికి ఇలాగ రాయి మీద వేస్తే గాలికి ఎగిరిపోతుంది కదా. అదే ఇలా తడి పిండి ముగ్గు వేసుకుంటే చాలాసేపు ఉంటుంది, చాలా వైట్గా నిండుగా కనిపిస్తుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఈ ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి. మొత్తం అయితే కంప్లీట్గా అయిపోయిందండి. ఇదిగో ఇలా వేసాను ఇంటి ముందు ధనుర్మాసం ముగ్గు. ఈ ముగ్గు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇప్పటివరకు మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.